చదువుకున్నాం, సంపాదిస్తున్నాం, కార్లలో తిరుగుతున్నాం. కానీ సంస్కారం ఉండాలి కదా! చదువుకుంటే చాలా, సంస్కారం వద్దండి? అవసరం లేదా? రోడ్డు మీద చెత్తేస్తాం, తాగునీరు వేస్ట్ చేస్తాం, మున్సిపల్ రూల్స్కి వ్యతిరేకంగా కాలనీ సొసైటీ రూల్స్కి వ్యతిరేకంగా బిల్డింగ్ కడతాం, రెసిడెన్షియల్ ప్లాట్స్ని కమర్షియల్గా చేసి వ్యాపారాలు చేస్తాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రాఫిక్ రూల్స్ అండి పాటించాం. ప్రమాదాలు జరుగుతున్నా, ప్రాణాలు పోతున్నా కూడా మనకు పట్టదు. నిర్లక్ష్యం, రెక్లెస్నెస్. రోడ్డు మీద మన ప్రవర్తనే మన అసలు స్థాయిని చూపిస్తుందండి. ఉదయం పీక్ అవరు, పిల్లలు స్కూల్స్కి వెళ్ళే టైము, ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్ళే టైము, ఇతరులు మిగతా పనుల మీద తిరిగే టైం అని కూడా చాలా విపరీతమైన ట్రాఫిక్, కంట్రోల్ ఉండదు. వచ్చినట్టు వాడు పోతుంటారు. ఆ టైంలో మెయిన్ రోడ్డు మీద టర్నింగ్ పాయింట్లో షాపింగ్ కోసం కార్ పార్క్ చేస్తే మరి ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రమాదాలు జరగవా? అది అవసరం మనకి? పక్కనే షాపింగ్ సెంటర్లో పార్కింగ్ చాలా స్థలం, పార్కింగ్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా మరి మనం రోడ్డు మీదే పార్క్ చేయటం అనేది మన నిర్లక్ష్యం, మొండితనం కదండి. అంటే మన పని అయిపోతే చాలు, ఇతరులు ఎలా పోతే మనకెందుకు అనేది స్వార్థం కదా. ఏమంటే సంస్కారం అంటే పెద్ద మాటలు కాదండి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడటమే సంస్కారం. మరి ట్రాఫిక్ జామ్ అవుతుంది, కార్ తీయమని సెక్యూరిటీ గార్డ్స్ చెప్పినా కూడా వాళ్ళ మీద అరిస్తే, నిర్లక్ష్యంగా మొండితనంగా అరిస్తే అది సంస్కారం అనిపిస్తుందా? సెక్యూరిటీ వాళ్ళు ఉన్నది మన కోసమే కదండి, మన కోసమే పనిచేస్తారు కదా. మరి వాళ్ళ మీద అరిస్తే నీ బాబు సొమ్ము అంటుంటారు ఒక్కొక్కళ్ళు. ఈ రోడ్డు మీ బాబు సొమ్ము అని అంటుంటారు. ఈవెన్ మనతో కూడా అంటుంటారు మనం ఏదైనా చెప్తే. అది మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి మనం. అది అహంకారం కదా. ఏమంటే మన అందరం సమాజంలో పౌరులు అండి. కాబట్టి ట్రాఫిక్ సెన్స్, సివిక్ సెన్స్ కూడా మనందరి బాధ్యత. మరి అలాంటి ట్రాఫిక్ సెన్స్, సివిక్ సెన్స్ లేని వాళ్ళకి తగిన బుద్ధి చెప్పటం కూడా మన బాధ్యతే కదా. బుద్ధి చెప్పడం అంటే గొడవ పడమని కాదు, సమాజాన్ని సరిదిద్దే ప్రయత్నం. ఏమండి, మార్పు మన నుంచే మొదలవ్వాలండి. అవునా కాదా?